హనుమంతో అన్నా ఆ రంగాకి ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుందో లేదో కనుక్కోరా. అట్టాగే అన్నా. హలో, అక్కడ షూటింగ్ మొదలైందా అని అన్న అడగమంటున్నాడు. ఆహా దొంగ సచ్చినాడు. ఏమైందిరా? అందరూ వచ్చినారట కానీ డైరెక్టర్ రానేదంట. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినాడంట. నాకు మొదటి నుంచి ఆడు ముఖం చూస్తుంటే అనుమానంగానే ఉందన్నా. నువ్వు అన్నా ఈడ్చుకొచ్చి ఎరగదీస్తావు. అది మన చేతిలో పనేరా, ఎప్పుడన్నా చేయొచ్చు. 10 రోజులు షూటింగ్ చేసి 25 లక్షలు ఖర్చు పెట్టాం. వాడితో ఇప్పుడు ఏం పెట్టుకున్నా మనకే లాసు. అంచేత చిరునవ్వుతో భరించాలి. వాడు ఏమడిగితే అది ఇవ్వాలి. పిక్చర్ హిట్ అయింది అనుకో, కోట్లురా. మీరు సైలెంట్ అయిపోండి, నేను చెప్తాగా. కబడ్డీ ఆడుతున్నారా? ఏమయ్యా సార్, షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్. సార్ నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్, ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ మంత్రి బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టారు సార్. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్. నా వర్కింగ్ స్టైల్ ఎలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపేయి. రెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. చెప్పారు నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చెప్పారా? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్కిస్తారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడు ఎంతో నీకు పోజు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఎవరు నువ్వు? సుమో. సైకిల్ మీద వచ్చి సుమో అంటే లూసు. నా పేరు సుమో అని చెప్పానమ్మా. మై నేమ్ ఇస్ బెన్స్. కాస్ట్లీ వెహికల్. ఐ లైక్ యూ. హే, మెయింటెనెన్స్ ఎక్కువ. బండి తోలటానికి స్మూత్ గా ఉంటుంది కదా. మైలేజ్ ఇవ్వదు కదా. టీనేజ్ ఫిగర్ కదా నువ్వు. ఓకే. ఒక్కసారి బండి తోలితే 10,000 రూపీస్ అవుతుంది. ఇది సొంత బండి కాదు, ట్యాక్స్ ఎలా ఉంది. ఇది ఆల్ ఇండియా పర్మిట్ అన్నా. అన్నా, అక్కడ లంగా ఉండి వేసుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నిన్నే చూస్తోంది. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. అలా నన్ను చూసి పాడకూడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నానే. లవ్వా? నేను నిన్నెలా నమ్మడం? నా మీద నమ్మకం లేదా? అయితే ఇంకో పాట పాడతాను. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి. నేనే సుమోని. సుమోని పేరు పెట్టుకుని సఫారీని గుద్దుతావే, వెళ్ళి లారీని కుదరా. లారీనా? ఆ నువ్వు మన లవ్ వర్కౌట్ ఫిగర్ అక్కడ ఉంది. అది చూడు, మండపేడ మాలాశ్రీ. మాలాశ్రీ బాయా కొండకి కొండే దానా, గుండిగలాంటి కొండే దానా, అయ్యారేటు పళ్ళ దానా, పట్ట గిడస కళ్ళ దానా. నో నా కాదు, బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా,
ఎంత ద్రోహమా? గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేక్ కటింగ్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగ నీతులు తీసేసాం గరగోతులోని. చెప్తాను పద, వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిచేద్దాం. బావా మనం ఇక్కడ చూడకూడదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను తర్వాత చెప్తాను కదా. ఏం పర్లేదని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారా? ఇప్పుడు తప్పించుకోలేరా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం మాడుకుంటున్నారో విందాం పద. బావా అయిపోయావు. డార్లింగ్ ఎక్కడికే? డార్లింగ్ నేను చెప్పేది నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ బతికిపోయాడు. ఓకే మిమ్మల్ని స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకి వస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, మీవి పీక్ ఇవ్వండి. అబ్బా, తల స్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ ఇది నీది కదా? అవును. బాగా నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. పెట్టండి, రేపు పౌలు అవుతాయి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి వేసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరుగు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య కిట్టు, ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుతుందా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మధ్య లోపల వచ్చాయి. నువ్వు కదా ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మూసం పెడతా ఉంటే నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ చూశాను. స్టేషన్ దగ్గర? అవును, ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్టా? నేనా? పిచ్చిదానా? Hurry, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care.
హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జాంజాం భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975 సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో షిట్. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావా? లూజ్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975 సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. My date of birth is January 1st, 1975. Check the details and activate my phone immediately. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్లోనే చచ్చిపోతావు. నీ అబ్బా చిచి, బూతులు రావట్లేదేంటి? మా అబ్బాయి వాళ్ళు బూతులు నడపకుండా పెంచాడు. ఛీ, నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపది మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్. వేసుకోమంటావా? ఎంతో ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తాను. నిన్ను, నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. డోంట్ వరీ హరి, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్.